కమాన్ తిను. అమ్మా సో గాయస్ మనమైతే పాలగట్ట తినది. సో పాలగట్టి వాటర్ ఫాల్ పోతున్నాము. దారిలో పోతుంటే ఎట్లా ఉందో నేచర్ మొత్తం. మనం ఆగిన కాడైతే చింతకాయ చెట్టు ఉంది. చింతకాయ అంటే మొత్తం చింతకాయలు పడుతున్నాయి. మంచిగా ఉందా? మొత్తం చింతకాయలు. అబ్బా పుణ్యానికి వచ్చిన చింతకాయ ఎప్పుడు వదలద్దు, అందుకే మింగాలి. బాగుందా? టేస్ట్ బాగుందా? నేను బాగుంది, మంచిగా తీయగా ఉంది. ఇప్పుడు ఉన్న అంతా ఏరుకొని పోదాం. ఇప్పుడు ఏరుకోవాలి. సో గాయస్ ఫ్రీగా చింతపండు అయితే కొట్టేసినాము. అది చింతకాయ చెట్టు. కొబ్బరికాయ కాడికి పోదాం అనుకున్నాం కానీ కొబ్బరికాయ ఎందుకులే, మళ్ళా లొల్లి అవుతుంది. మంచిగా తీద్దాం. మొత్తం గొర్రె గొర్రె గొర్రె. అమ్మ అసలు ఏం వ్యూ ఉందబ్బా. కొండ ఘాట్ రోడ్ మీద మనం పోతున్నాం. ప్రజెంట్ అయితే మనం బైక్ అట్లా పార్క్ చేసినాము. బైక్ పార్క్ చేసినాక ఆడ ఒక చిన్నది అది ఉంటుంది, పొక్క ఉంటుంది. ఆ పొక్క నుంచి మనం వెళ్ళాలి. మనమే ఫస్ట్ టైం, మనకేం తెలుసు ఎన్ని కష్టాలు పోయినరాడు. పైన పట్టుకొని లేగానికి కూడా ఏం లేదు అసలు. ఇది వచ్చేసి మానసరంగం. ఇక్కడ మన అడ్డుగుడ్డి అయితే వచ్చేస్తున్నాం. మన బాయ్స్ కూడా వెనకాల ఉన్నారు. సో వాటర్ ఫాల్ వచ్చే ముందు మనకు వాటర్ కూడా చూసేసినాం. సో వాటర్ ఫ్లో చూస్తున్నారు కదా. అటుపక్క దారం చూపిస్తుంది, అటుపక్క దారం చూపిస్తుంది. వాటర్ వాటి నుంచి వస్తుంది. సో వచ్చి ఫస్ట్ టెస్టింగ్ అయితే మన కిట్టి మీద వేస్తాం. సో ఇక్కడైతే ఒక క్యాక్టస్ చెట్టు చూసిన గాయస్ కొండల్లా. ఇక్కడ ఎన్ని కనిపిస్తాయో. ఇక జాగ్రత్తరా నాయన, ఇగో మొత్తం ముళ్ళ చెట్లు ఉంటుంది. బట్టలు చూసి వామ్మో, వచ్చిన వాళ్ళు అయితే షూ వేసుకొని రండిరా నాన్న, లేకపోతే బుగ్గనే. ముందు చెట్లు ఎక్కువ ఉన్నాయి, చూసినాడు వాళ్ళు. సో గాయస్ మనకు వాటర్ సౌండ్ అయితే వస్తుంది గాయస్. సో ఫైనల్ అయితే మేము అనుకున్నాము వాటర్ సౌండ్ వల్ల. సో నువ్వు మెల్లది మామ. బెస్ట్ కిట్టి బాయ్కి వచ్చేపడుతుందంట. సీన్ ఏమో రిస్క్. ఏం ఫీల్ ఉండదు చేద్దామంటుండు. సరేది ఒక లైవ్. కమాన్ బయట వచ్చేసి. సో గాయస్ ఇది వచ్చేసి మనకు పాలగట్టు వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా. ఎండాకాలం కాబట్టి, ఎండాకాలం అంటున్నాం, ఆల్రెడీ ఇది జనవరి.
జానర్ కాబట్టి మెల్లగా వాటర్ పోతుంది. వాటర్ అయితే ఫుల్ క్లారిటీగా అనిపిస్తుంది కింద దాకా మొత్తం నీట్గా ఉంది వాటర్. చూస్తున్నారా అసలు వాటర్ ఉన్నట్టే లేదు, ఇంత నీట్గా ఉందో. అవరయ్యా అమ్మ, ఈ స్టంట్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అమ్మ 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 చూస్తున్నారు కదా మొత్తం వాటర్ ఇట్లా పోతుంది ఇప్పుడు మెల్లగా. ఎండాకాలం కాబట్టి మెల్లగా వస్తుంది. అమ్మ కమాన్ తిను. అయ్యా లాభపడ్డా సార్ అడ్డు. చలో చలో చలో. మన కష్టాలు ఎవరికి రావద్దు. వాటర్ చూస్తున్నారా ఈ లోపల నుంచి వస్తున్నాయి. వాయమ్మో అమ్మ వాటర్ఫాల్ అనుకుంటుంది ఇంకా ఇక్కడ పోవాలి. కొండ సైడ్ తీసుకోవుతుంది. మొత్తం తిరిగినాము. ఇక్కడైతే ఈ కొండ మీద నీళ్ళు పడితే కింది పడితే వస్తేమో అనుకుంటున్నాం. లొకేషన్ అయితే మనకు దొరకాలి. గాయ్స్ మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూసి మాత్రం బుక్ అవ్వకండి. గమ్మున వచ్చినప్పుడు ఇక్కడ రాకండి రా నాన్న నేను చెప్తా. ఈ అమ్మ వచ్చి టైం వేస్ట్. అదే వాటర్ ఫాల్ అంతే వస్తుంది. ఆ వాటర్ ఇంతంతే. ఇక మీరు వర్షాకాలంలో వస్తే ఏదో ఉంటుంది కానీ రాకపోవడమే మంచిది. ఏరియాకి చాలా రోడ్డు లేదు ఏం లేదు. కారు వేసుకొని రావడం కూడా చాలా కష్టం. కారు వాళ్ళు రాలేరు, బైక్ వాళ్ళు వచ్చినా బుగ్గనే. ఎవరు రాకపోవడం మంచిది. ఏదైనా మీకు తీట బాగా ఉండే దూరం ఉంటే రావచ్చు. ఇది మినీ ట్రెక్కింగ్ చేద్దామంటే చేయొచ్చు. ఇది కూడా హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి వచ్చిరంట పాపం. వీళ్ళు కూడా బుక్ అయిదామని పోతురు. పాపం రా నాయన వీళ్ళు కూడా. ఎవరు రాకుర్రా వర్షాకాలంలో రారా రారా. ఫ్యామిలీతో వస్తే కుడిచిపోతారు. ఎవరు పట్టుకొని రాకురు. ఎక్కడ ఏటో ఫైనల్గా వచ్చేసి అయితే మనకు
వాటర్ ఫాల్ కనిపించే కానీ మంచి చెరువు కనిపించింది. మూడు లోకల్ దగ్గర అదే చనిపోయినప్పుడు ఎవరన్నా చనిపోయినప్పుడు ఇక్కడ స్నానం చేస్తారంటే వచ్చి పూరి ఆడ చేశారు ఇక అక్కడే బండి కడుగుతారు, ఆడే ముడ్డి కడుకుంటారు చేస్తాడు. కానీ వాటర్ బాగుంది. నేను లేవు కాలు కూడా కడుక్కోవాలి ఇంటికి పోయి. నేను ఎక్కువ పోకు మా వాడిని ఉండు. ఆడితే మనం ఈగనే ఉన్నాయి. ఫైనల్గా అయితే మన బర్రె లోపల దొరికిపోయింది. కాచేత కడుక్కుడు ఆడ బండి కడుక్కున్నారు. వాటర్ మంచిగానే ఉంది. ఫోన్లే అది కాదు, నాన్న ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఏమంటారు? పాములు ఉంటాయా? నేనే పెద్ద పాముని ఇంత సౌండ్ చేస్తా కూడా ఇక్కడ చూసారా? ఇక్కడ వేడిగా ఉన్నాయా? మనమైతే ఒకటి మెయిన్ మర్చిపోయినాము చెప్పడము. ఇగో ఈడైతే ఇట్లా ఇట్లా 2 నంబర్ ఉప్పు అక్కడ గుద్ద కడుక్కుంటారు. సో అందుకని కొంచెం జాగ్రత్త పడి కూడా స్నానం చేయలే.